యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. అందరూ చేతులు దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు, దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు, ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును, ప్రభుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు, దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. హల్లెలూయా. సునాద వచ్చరములు, ఉత్సాహ సునాదములు, ఉత్తమ దేవుని దానములతో సంతృప్తి పరచడానికి హృదయపూర్వక ప్రభువుని స్తుతిద్దాం. గ్లోరీ సునాద వచ్చరములు, ఉత్సాహ సునాదములు, నూతన సహస్రాబ్ది, నూతన శతాబ్దము, ఈ సంవత్సరంలో నూతన ఆశీర్వాదకరమైన కార్యాలు ప్రభు మమ్మల్ని జరిగించాలని. సునాద వచ్చరములు, ఉత్సాహ సునాదములు, నూతన సహస్రాబ్ది, నూతన శతాబ్దము, ఉత్తమ దేవుని దానములు, ఉత్తమ దేవుని దానములు.
దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. యుగములు గడిచిన తరాలు మారిన మారేవాడు కాదు. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్న నీవాధిపతి నీవే. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్న నీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి యేసయ్యా, నీదు క్రియలు ఘనమైనవి. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. భక్తి వాయిద్యములతో తంబురు సితారతో రోజు తాళములతో గంభీర స్వరంతో పాడదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అతి కత్తుల స్వరపడవచ్చును అధిగల సితారతో మహిమపరచుట అంతివాద్యములతో తంబూర సిగారతో రోజు తలములతో గంభీర ధ్వనిలతో అంతివాద్యములతో తంబూర సిగారతో రోజు తలములతో గంభీర ధ్వనిలతో సకల ప్రాణులు ఉదించెదరు. సకల ప్రాణులు ఉదించెదరు. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృపతి రతరముందును. బహుపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు. అద్వితీయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమామహత్యములు సర్వాధిపత్యములు అద్వితీయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమామహత్యములు సర్వాధిపత్యములు సదా నీకే సదా నీకే దేవాది దేవుడు బహుపకారుడు మహత్యము గల మహారాజు.
దేవుడు ఉపకారుడు హాస్యము గల మహారాజు. దేవాది దేవుడు ఉపకారుడు హాస్యము గల మహారాజు. సునాద వత్సరముడు ఉత్సాహ సునాదముడు నూతన సహస్రతి నూతన సుగతము. సునాద వత్సరముడు ఉత్సాహ సునాదముడు నూతన సహస్రతి నూతన సుగతము. ఉత్తమ దేవుని దానములు కదా ఉత్తమ దేవుని దానములు. హల్లెలూయా స్తోత్రం. ప్రభుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. రెండు చేత బాగెత్తి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించుదాం. ఈ మధ్యాహ్నంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభువుని స్తుతించుదాం, సేవించుదాం, ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును చూసిన యెషయా నిజముగా ప్రభు గజ గజ వణికాడు. ప్రభు అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నానని, అపవిత్రమైన పెదవులు గలవాడనని తన్ను తాను నీ సన్నిధిలో సమర్పించుకున్నాడయ్యా. తన అపవిత్రత యావత్తునైనా మీరు తొలగించటానికి శరూబుల్లో అక్కడ ప్రభు పరిశుద్ధ స్థలములో ఉన్న దేవ అగ్ని తీసుకొచ్చి ఆ పెదవులు తాకినట్టుగా మేము చూస్తున్నాం. నీ పరిశుద్ధ అగ్ని మా మీదకి దిగాలి ప్రభువ. అపోస్తలుల మీదకి నీ ఆత్మ దిగినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. ఆత్మ లేనివాడు నీవాడు కాదన్నావు నాయన. ఆస్తి లేనివాడు కాదు, అంతస్తు లేనివాడు కాదు. ఆత్మ లేకపోతే ప్రభా మేము నీ వారం కావంట ప్రభా. అపోస్తలుని ఏర్పరచుకున్నావు. ఈనాడు మమ్మల్ని ఏర్పరచుకున్నది నీ ఆత్మతోనే ప్రభా. అంతటా అందరూ మారాలని కోరిన వాడవు నీవేనైనా. మనుషులందరూ రక్షణ పొందాలని కోరిన వాడవు నీవేనైనా. దేవా నీ ప్రేమను బట్టి, అతని హృదయ శుద్ధిని బట్టి దేవా నిన్ను చూడగలిగాడు. కానీ పెదవుల అపవిత్రత తొలగించడానికి అగ్ని తాకవలసి వచ్చింది పెదవులు ప్రభా. మా పెదవులకి ద్వారానికి కాపు పెట్టుకోమన్నావు తండ్రి. అపవిత్రమైన పెదవులని గమనించాడు. ఈనాడు గమనించని వారికి మారు మనస్సిమ్మని దేవాని ప్రేమను బట్టి ప్రభువా మాలో ఉండి మీరు మాలో ఉండి మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన
రెండవ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనములో పౌలు గారు అన్నారు, ఎక్కడ ఉండాలంటే మనం పడాల్లోనా, జట్ల వలన, ఎక్కడ గొడవల్లోనా, తగువుల్లోనా, తగాదాల్లోనా, ఎక్కడ అన్ని జనుల్లో ఉన్నాం మనం. ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు. చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండాలట. ఈ సృష్టి ఆదిలో దేవుడు సృష్టించాడు. ప్రపంచాలు దేవుని వాక్కుతో నిర్మాణమైనవి. ఈ పాతది అంటే పాత నిబంధన ఉంది. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని నిజముగా చల్లేవారు, పరిశుద్ధమైన వస్తువులు అవ్వాలని. ఆ గొర్రె రక్తముతో విమోచన నిజంగా పాత నిబంధనలో వారికి కలిగింది. పస్కా గొర్రె పిల్లను చంపి నిలువు కమ్మిల మీద పైకమ్మి మీద చమరమన్నాడు దేవుడు. దేవుని మాటకు లోబడటమే వారి ఉనికి, వారి కదలిక, వారి కార్యాలు. దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు చక్కగా నడవగలిగారు. ఆ గొర్రె పిల్లను వధించే విధానం, దాని రక్తం పళ్ళెములో పోసుకుని ఇస్సోపుతో కుంచుతో దారబంధాలకు చమరటం, ప్రతి ఒక్కళ్ళు మా దారబంధం అని అడగటం ఆశ్చర్యం. అంతా హడావుడే. వాళ్ళలా చమరారు. అలాగే సాయంకాలం దాన్ని కాల్చి దాని చర్మం తింటాం. ఇప్పుడు ప్రతి నెల తీసుకుంటున్నాం. వివేచిస్తున్నామా? క్రీస్తు పసకా పశువు వలె, గొర్రెపిల్ల వలె వధించబడ్డాడు. మనల్ని కొన్నాడు కూడా ఆ రక్తంతో. మన ఇల్లు, మనం ఆయన సొత్తయ్యాం. ఇందులోకి మరణం రాకుండా కాపాడేది నిబంధన రక్తం. క్రీస్తు యొక్క రక్తముతో మనల్ని విమోచించాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంట. అమ్మాజీ గారి సంఘం కాదు, అయ్యగారి సంఘం. పేర్లు పెట్టుకుంటున్నాం, నిజమే. ఆ గొర్రెలు కాసేది కాపరి పేరు ఉంటుంది, కానీ అసలు కాపరి యేసు. నీ గొర్రెలకు మంచి కాపరిని. అప్పుడు వరకు వధకెళ్ళే గొర్రెలన్నీ, దహన బలులకు వెళ్ళే. కానీ నేనంటాను, కాపరలేని గొర్రెల కొరకు వచ్చే వేసేయా అని పాడుకున్నాను. కాపరలేని గొర్రెలు ఎవరో? మనుషులే. వీళ్ళు గొర్రెలు కాదు, మనుషులు. కొండకి దిగుచూ ఎక్కుచూ ఉన్నారట. దిగవలసిన చోటు వారికి తెలవలేదట. కాపర్లు వారిని కొండల మీదకి ఎక్కించారని కానీ కూడబెట్టుకు దింపేవాళ్ళు లేరు. దిగవలసిన చోటు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. కొండకి తీసుకుపోయారు. అవన్నీ కూడా దిగే చోటు తెలియక సకలమైన అడవి మృగాలకి ఆహారం అయిపోతున్నారట. ఆహారం అయిపోయే వాళ్ళు ఆహారం అవ్వకుండా మంచి కాపరిగా, బోధకుడా, నిన్ను చూసేది బోధకుడుగా చూస్తున్నావు, కానీ నువ్వు దేవుని కుమారుడవే, ఇశ్రాయేలుకు రాజు నీవన్నాడు. కనుక ఇలాగ రాజు అయినటువంటి యేసుని రాజుగానే కనపరిచాడు. నిజంగా యెరూషలేము దేవాలయంలోనికి ఆయన బయలుదేరినప్పుడు నిజంగా వస్త్రాలు గాడిద కాళ్ళు. ఆయన గాడిద ఎక్కొస్తున్నాడంటే వస్త్రాలు, విలువైన వస్త్రాలు దారి పొడుగునా పరిచారట. రాజుకి అలా చేస్తారు, సాగిలపడతారు, ఘనపరుస్తారు, కొనియాడుతారు. వాళ్ళ వస్త్రాలు అలాగా
తుండైనా అలా వేస్తారన్నమాట. గాడిదని ఎక్కి వచ్చే రాజు నిజంగా జకర్యా గ్రంథంలో ఉంది. ఆయన మీ రాజు దీనుడై గాడిద పిల్లని ఎక్కొస్తాడు. అక్కడ కూడా గాడిద పిల్ల, కట్టబడిన గాడిద. విన్నారా? గాడిద దేవుని సన్నిధికి తొలిచూరు గాడిదని తేకూడదు. ఎందుకో ఒక ప్రత్యేకత ఉంచాడు. ఆ గాడిద దాన్ని విడిపించాలి. గాడిదకు బదులు గొర్రె పిల్లనే ఇవ్వాలట. దేవుని స్తోత్రం. దేన్ని ఇవ్వాలి? గొర్రె పిల్లని. గొర్రె పిల్లని ఇవ్వలేనోడు గాడిద మెడ విరవాలంటే గాడికి మూటలు మొత్తకు పనికిరాదు, బరువులు మొత్తకి. ఆ గాడిదలా పిచ్చి గాడిదలా తిరగాలి. ఊరంతా తిరుగుద్ది మెడ వాలేసుకుని. ఎవరో మేడగది దగ్గర ఆ గాడిదను విడిపించలేకపోయాడు. తొలిచూరు గాడిద. దానికి ఒక పిల్ల పుట్టింది, దాన్ని విడిపించలేకపోయాడు. కట్టబడిన గాడిద. ఇదే మాట జకర్యాలో అంటాడు. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా తిరిగి మీ కోటలో ప్రవేశించమంటాడు. ఆ కోట దేవుడు, కొండ దేవుడు, ఆశ్రయము దేవుడు, నివాసస్థలం దేవుడు. కనుక ఆ గాడిద యేసు కొరకే ప్రత్యేకింపబడిన గాడిద పిల్ల. దాన్ని ఎక్కి ఆయన వస్తాడని జకర్యా చెప్పాడు. ఆ లేఖనం నెరవేరింది. ఆ గాడిద మీద కూర్చుని యేసు వస్తుంటే పొలాల్లో ఉన్నవారు ఖర్జూరపు మట్టెలు పట్టుకుని పొలంలో చెట్లు నరికి దారి పొడుగున వేశారట. అంతేకాకుండా వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడను గాక అంటున్నారు. ఎవరి పేరట వస్తున్నారు? ప్రభువు పేరట. వాళ్ళు చూడు ఏం చేస్తున్నారో అని యేసుని అడిగితే వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. వాళ్ళు ఊరుకుంటేనంటే రాళ్ళు కూడా స్తుతింతాయి అంట ఆయన. ఈనాడు రాతి గుండెలు కలిగిన మనం, యేసు అంటే అడిగిన మనం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. రాయగు ప్రభువు దగ్గరికి వచ్చాం. నిషేధింపబడిన రాయట, మూలకు తలరాయ. అందరూ ఆయన్ని విసర్జించిన దేవుడు ఏర్పరచుకున్నవాడు. నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకుంటే ఊరంతా ఒకటైనా, దేశం అంతా ఒకటైనా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. జయించిన వాణ్ణి నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఎంత ధన్యత! అంత మంచి మాట చెప్పెళ్ళాడు యేసు. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాణ్ణి. జయించేది మీ విశ్వాసం. అప్పుడప్పుడు అవిశ్వాసం వచ్చి మళ్ళీ విశ్వాసం వస్తే అది నమ్మదగినది కాదు. విశ్వాసము గలవారు విశ్వాసం వృద్ధి పొందించమని అడిగారు శిష్యులు యేసుని. విశ్వాసాన్నంట వృద్ధి పొందించాలంట. విశ్వాసులు ఇంకా విశ్వాసులుగా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఏసియా గాడిద కట్ల నుండి విడిపించి వాహనం ఎక్కి వచ్చాడు. వ్రాయబడిన లేఖనం నెరవేర్చడానికి. నిజంగా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ రోకలు మార్చేవాళ్ళు ఉన్నారట. నా తండ్రి ఇల్లు దొంగల గృహగా చేశారు అన్నాడు. నా తండ్రి ఇల్లు, దేవుని మందిరం, కుమారుడైన క్రీస్తు తండ్రి ఇల్లు. మనం కూడా ఆయన ఇల్లే. ధైర్యం ఉండాలి, నిరీక్షణతో కూడిన ఉత్సాహం ఉండాలి. మనమే ఆయన ఇల్లు. అక్కడ రోకలు అమ్మేవాడిని ఆ పీఠాలన్నీ పడేశాడు. పావురాలు అమ్మేవాడు ఇసిరేసాడు. కానీ అక్కడ ఉన్నారంటే ఎవరు? కుంటివారు, గ్రుడ్డివారు దేవాలయంలో
ఆయన ఎద్దుకు వచ్చారంట. అలా కోపంగా ఇసిరేస్తుంటే వీళ్ళ గుంపు చూడండి, వీళ్ళు ఎప్పటి నుంచో యేసుని చూడాలని. ఎవరికో కన్నులు తెరవబడినాయట, ఎవరో కుంటివారు నడుస్తున్నారు. కానీ సమాజంలో ఉండి వాళ్ళు కూడా బంధింపబడి ఉన్నారు. యూదులకి, ఆ మత నాయకులకి బంధింపబడి ఉన్నారు. దుష్టుడు కట్టిన కట్లు 18 ఏండ్లు ఆ సాతాను కట్టిందంట ఆమె కట్లు. ఎవరికి? నడువంగిపోయిన ఆమె అపవాది చేత బంధింపబడిందంట 18 ఏళ్ళు. యేసు మందిరంలోకి వెళ్ళినప్పుడు, అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందేవన్నాడు. వెంటనే ఆమె లేచి నడవన్నప్పుడు ఆమె లేచింది. ఆమె అబ్రహాము కుమార్తె అన్నాడు. మీరు అబ్రహాము కుమార్తెలే, నేను అబ్రహాము కుమార్తెనే. ఎందుకు అంటే అబ్రహాం మూలంగానే ఆశీర్వాదం వచ్చింది. మా తండ్రి బ్రతకటానికి పుట్టడానికి కారణం అబ్రహాము దేవుడే. ఇంకా జనాలు విస్తరించున్నారంటే ఆ దేవుడే ఆక్సిజన్ ఇస్తున్నాడు. అది కానీ ఆపితే అందరూ ఒక్కసారి పోదు. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడట, వర్షం కురిపిస్తున్నాడట. దయామయుడైన దేవుడు, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నాడు. దేవుడు యేసు ప్రభు నాకు ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు గోడ కంత ఉంది, చిన్న రంధ్రం. కానీ చూడండి, ఎవరినైనా చూడవచ్చు. ఆయన ఎదురుగుండా ఉన్నాడు, చాలా వేదనతో ఉన్నాడు. నేను ఇలా చూసి, అలా ఉన్నవే ప్రభువా అని అడిగాను. లోపల ఉన్న నేను వెలుపట ఉన్న యేసుని అలా ఉన్నవే ప్రభువా అని అడిగాను. ప్రభు అని తెలిసింది నాకు. అడగ్గా ఆయన అన్నాడు, స్త్రీలు కళంకులుగా ఉన్నారన్నాడు. నాకు అర్థం అవ్వలేదు ఆ మాట అన్నాను. అప్పటికి నాకు తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, సామాన్యురాలు. మా అమ్మగారు రెండు కూడా అడిగితే ఆయన అన్నాడు, స్త్రీలు కళంకులుగా. నాకు అర్థం కాలేదు అన్నాను. అపవిత్రులుగా ఉన్నారు అన్నాడు. ఇక దుఃఖమే ఆయనకి దిగాడండి, కన్నీళ్ళు కార్తున్నాడు. యెరూషలేము చూసి, ఈ దినమందైనా నీవు సమాధానంతో ఉంటే నీకు మేలు.